అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. మొట్టమొదటిసారిగా ఒక పార్టీని అనౌన్స్ చేశాడు తీర్మాన్ మల్లన్న. ఎప్పటి నుంచో అవుతుందా కాదా సస్పెన్స్లు ఇవన్నిటి తర్వాత కొంచెం క్లియర్గా క్లారిటీ వచ్చింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది. సో 90% ఉన్నటువంటి తెలంగాణ ప్రజల్లో, అందులో బడుగు బలహీన వర్గాలు బీసీల కోసం అనేది మొత్తంగా తన ఎజెండాని అనౌన్స్ చేసినప్పుడు ఏమనిపించింది మీకు? అంటే గుడ్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ సక్సెస్ అనే విధంగా లాంచింగ్ ఉండాలి. అది కనబడలే. ఎందుకంటే కొద్దిగా పార్టీ పెట్టే ముందు కొద్దిగా హంగామా చేయాల్సి ఉంటుంది అందరికీ. ఇప్పుడు చాలామంది ఎక్కడెక్కడనో ఉంటారు, ఆయన పిలిచిన వాళ్ళు వచ్చి ఉంటారు నిన్న. బట్ ఒకవేళ కనుక కొంచెం ముందు రోజు ఏదన్నా చిన్న పబ్లిసిటీ ఉన్నా కూడా చాలా పెద్ద ఎత్తున మారుమూల ప్రాంతాల నుంచి కూడా వచ్చేవాళ్ళు. ఆయన బహుశా చేయకపోవడానికి కారణం ఏంటంటే తాజకృష్ణ హోటల్లో పెట్టడం. తాజకృష్ణ హోటల్లో కొన్ని ఆంక్షలు ఉంటాయి. ఒకటి, వచ్చిన వాళ్ళకి అందరికి భోజనం పెట్టాలంటే కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఆడ 1500 నుంచి 3000 దాకా ఉంటుందేమో, ఇంకెక్కువ ఉంటుందో ప్లేట్. ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడ బుక్ చేయలేదు, నాకు ఆ రేట్లు తెలివాయి. బట్ చిన్న చిన్న హోటల్లోనే 1500 ఉందంటే అక్కడ ఒక 3000 ఉంటుంది ఎట్లయినా. అంటే 30 మంది అయితే ₹1,00,000 అయిపోతాయి. మళ్ళీ అంత డబ్బు ఉన్న వ్యక్తి కాదు, పార్టీ నడపగలుగుతాడేమో కానీ లాంచింగ్ రోజు ఇన్ని లక్షల రూపాయలు భోజనాలు పెట్టియాలంటే కూడా కష్టమే. తర్వాత మళ్ళీ స్ట్రెంత్ ఉంది గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ. ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మనం చూసాం, కోదండరామ్ గారి కంటే ఎక్కువ ఓటు తెచ్చుకున్నాడు. తర్వాత పాదయాత్రలు చేశాడు బాగా ఎలక్షన్ టైంలో. అంతకుముందు బీసీల ఇష్యూస్ తీసుకొని మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిసారి బీసీల తరఫున ఒక ముఖ్యమంత్రి ఆకాంక్షను వ్యక్తం చేసిన మొదటి వ్యక్తి ఆయన. అవును, ఎంతమందికి లోపల ఉంటుంది ముఖ్యమంత్రి కావాలని. దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళకు కూడా ఉండే, అన్ని పార్టీలల్లో సెకండ్ థర్డ్ శ్రేణులలో ఉన్న వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి అయితే బాగుండేది, దానికోసం ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఓపెన్గా నేను ముఖ్యమంత్రి కావాలి, బీసీలకు రాజ్యాధికారం రావాలి అని ధైర్యంగా బయటకు వచ్చి చెప్పిన వ్యక్తి ఒక మల్లన్నే. బట్ మనము మన ఆశయాలకు అనుగుణంగా కార్యాచరణ కూడా ప్లాన్ చేసుకోవాలి, క్యారెక్టర్ను కూడా బిల్డ్ చేసుకోవాలి. మనము ఎట్లా ఉండాలనుకోవడం కాదు, అది ఎట్లున్నాం అనేది ప్రజలు చూస్తారు. అయితే కొన్ని విషయాలలో అంటే ఉదాహరణ కేసీఆర్ గారు ఉన్నారు. చాలాసార్లు మనం చూస్తే కేసీఆర్ గారి ఇంపాక్ట్ రేవంత్ రెడ్డి మీద కనబడుతుంది, మనం మల్లన్న మీద కనబడుతుంది. అయితే భావసారూప్యతలు చూసినప్పుడు ఒక చక్కటి ప్లాన్తోని బయటికి ఏమాత్రం ఎక్స్పోజ్ కాకుండా ఒక రోడ్ మ్యాప్ను సిద్ధం చేసుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక 6 నెలల నుంచి 8 నెలలు కష్టపడి ఒక రోడ్ మ్యాప్ను క్రియేట్ చేసుకొని తెలంగాణ ఒకసారి విఫలమైంది. ఈ విఫలమైన తెలంగాణలో ప్రజల లోపల ఒక నిర్లిప్తత, నిరాశ ఉంది, నాయకత్వం పట్ల అనుమానాలు ఉన్నాయి, ఇందిరారెడ్డిని ఆదరించలేకపోయారు. దీన్ని ఎట్లా ఛేదించాలి, ఎట్లా ఓవర్కమ్ కావాలి, గుడ్ బిగినింగ్ అనేది ఎట్లుండాలి, కేసీఆర్ గారి దగ్గర నేర్చుకున్నాను నేను. అద్భుతంగా 8 నెలలు ప్లాన్ చేసి కొన్ని వందల గంటలు దాని గురించి ఆలోచించి అద్భుతంగా లాంచ్ చేశాడు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి వేసుకున్న రోడ్ మ్యాప్ కూడా పర్ఫెక్ట్గా సూట్ అయింది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని లాంచ్ చేయడానికి పెట్టుకున్న ముహూర్తం కానీ, ఆ వేసుకున్న ప్లాన్ కానీ, బహిరంగ సభ నిర్వహించిన తీరు కానీ, దానికోసం పడ్డ శ్రమ కానీ, పబ్లిసిటీ కానీ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అందుకే మిగిలింది ఆ పార్టీ, అధికారంలో కూడా వచ్చింది. అంత ఎక్సర్సైజ్ జరగలేదేమో అని అనిపిస్తుంది. ఒక డిఫరెంట్గా పోవాలనే కాన్సెప్ట్ మంచిదే. అంటే మల్లన్న ఎదగాలని కోరుకుంటుంది, బీసీలకు ఒక దిక్కుగా ఉండాలి, ఒక మేరు పర్వతంలాగా ఆయన ఎదగాలి అని కోరుకుంటున్నా. కాబట్టి ఈ బిగినింగ్ ఇంకా కొంత బాగుంటే అద్భుతంగా వచ్చేది. అది కొంత ఎక్సర్సైజ్ జరగలేదు అనేది నాకున్న ఇది ఫీలింగ్. డెఫినెట్గా బీసీల కోసం అయితే ఒక పార్టీ రావాలి, ఎందుకంటే బీసీలలో ఆకాంక్ష ఉంది. అయితే కేవలము పార్టీ అనౌన్స్ చేయడమే కాదు కదా, దానికి తగ్గట్టుగా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ని కూడా ఎగ్జిబిట్ చేయాలి. ప్రజల లోపల కేసీఆర్ గారు అదివరకు మంత్రిగా ఉన్నా, అనేక సార్లు ఎమ్మెల్యేలుగా ఉన్నా, తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నాడు. కాబట్టి దానికి తగ్గట్టుగా ఆయన మాట, ఆయన కార్యక్రమాలు ఆ స్టేజ్ మీద అనౌన్స్ చేశాడు. దాంతోనే ఎస్టాబ్లిష్ అయిపోయాడు ఆయన.
ఉదాహరణకు నేను ఈ గడ్డ మీద పుట్టినవాడిని, రేపు చస్తే ఈ గడ్డ మీదనే బొంద పెడతారు. నాకున్న ప్రేమ ఈ ప్రాంతం పట్ల ఎక్కడో పుట్టి వచ్చిన వాళ్ళకు ఉంటుందా? కదిలిస్తాయి ఇట్లాంటి డైలాగ్స్. ఒక సెంటిమెంట్ టచ్ అవుతుంది టచ్ అవుతుంది. కాడి కింద పెడితే రాళ్లతో కొట్టి చంపండి. తెలంగాణ కోసం కుష్టు వ్యాధి వాడినైనా కౌగలించుకుంటాను, బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాను. అంటే ఇటువంటి యాదృచ్ఛికంగా అలవోకగా కేసీఆర్ నోట్లోంచి రాలే. ఆయన చాలా ఆలోచించేవాడు. ఒక జనంలోకి చొప్పించడానికి సినిమాలల్లో కదా, పర్చూర్ బ్రదర్స్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇప్పుడు త్రివిక్రమ్ కావచ్చు, ఒక రోజంతా ఒక డైలాగ్ కోసము కష్టపడతారు. చంద్రబోసు అలవోకగా పాటలు రాస్తాడని అనుకుంటాం, చాలా వరకు రాస్తాడు, బాగా ఇట్టానే కూడా రాస్తాడు. కానీ ఒక్కొక్కసారి ఒక సెంటెన్స్ 2 సెంటెన్స్లకు కూడా రోజంతా రోజుల కొద్దీ ఆలోచించిన సందర్భాలు ఉంటాయి. ప్రసవ వేదన. ప్రతి పాట చంద్రబోస్కు ఒక ప్రసవ వేదన, ప్రతి డైలాగ్ కూడా త్రివిక్రమ్ లాంటి వాళ్ళకు ఇంకోటి ఒక హైట్స్కి వెళ్ళిన తర్వాత అది నిలబెట్టుకోవాలంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే ఒక నాయకుడు కేసీఆర్ లాగా జనాన్ని మెస్మరైజ్ చేయాలనుకుంటే వాస్తవాలతోనైనా లేకుంటే అభూత కల్పనలతోనైనా చాలా కష్టపడాలి. ఆ ప్రయత్నం జరగలేదేమో. అలవోకగా ఎప్పటిలాగానే తను మాట్లాడేశాడు. కార్యక్రమం కూడా ఒక స్టార్ హోటల్లో పెట్టిండు అనేది ఒక డిఫరెన్స్ తప్ప ఆ గుడ్ బిగినింగ్ కావాల్సిన ప్రిపరేషన్ అనేది ఆయన లోపల కనబడలే. బట్ ఇట్లే ముందుకు సాగితే కష్టం, డెఫినెట్గా ఓవర్కమ్ కావాల్సి ఉన్నది. ఆయన బీసీలలో ఆకాంక్ష ఉన్నంత మాత్రాన అందరూ గ్యాదర్ అవుతారని చెప్పడానికి లేదు. ఒకటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, మనతోనేమవుతుంది, ఈయనతోనేమవుతుంది. తర్వాత ప్రచారం ఎక్కువవుతుంది. అగ్రకుల పార్టీలు కావచ్చు, లేకుంటే ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఒక సెక్షన్తో మొదలే పెట్టుకున్నాడు ఆయన. ఆ సెక్షన్ నిద్రపోతుందా, ఈయన రాణిస్తుందా? డెఫినెట్గా అటాక్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం సమన్వయంతో నిన్న మంచిగా నచ్చిన డైలాగ్ ఏంటంటే అందరిని కలుపుకొని పోతా అన్నాడు. అదివరకేమో ఒక సెక్షన్ మాకు ఓట్లే అవసరం లేదు, వాళ్ళు వేయాల్సిన అవసరం లేదు అన్నాడు. కొద్దిగా ఇట్లాంటి విషయాలలో కేర్ఫుల్గా పోవాలి. బట్ ఆయన ధైర్యాన్ని, ఆయన సాహసాన్ని నేను అభినందిస్తాను. ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న 4 గోడల ఇరుకు గదిలో ఎడిటింగ్ దానిలో ఉన్న వ్యక్తి మెల్లమెల్లగా తన పాత్రను బిల్డ్ చేసుకొని మల్లన్నగా ఎస్టాబ్లిష్ అయ్యి తీర్మార్ను ట్యాగ్గా పెట్టుకొని ఎమ్మెల్సీగా తను మంచి ప్రజల ఆదరణ చూరగొని, సరే ఎన్ని నిందలున్నా ఎన్ని అపవాదులు ఆయన మీద ఉన్నా కూడా ఇవాళ ఒక పార్టీ పెట్టే స్థాయికి వచ్చాడు అని అంటే డెఫినెట్గా ఆయనకు శుభాకాంక్షలు చెప్తాం. కానీ ఇక్కడ నుండి ఆయన ప్రయాణం ఇంకొక మలుపు, ఇక్కడ నుంచి ఎట్లా సాగుతుంది అనే దాని మీద ఇది ఎంత పెద్ద సాహసం అంటే దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు, చిరంజీవి లాంటి వాళ్ళు, చెన్నారెడ్డి లాంటి వాళ్ళు, విజయశాంతి లాంటి వాళ్ళు పార్టీలు పెట్టి ఫెయిల్ అయిన దగ్గర ఇవాళ తను ముందుకు వచ్చాడు. ఎంతోమంది పెట్టారు, ఎవరు మిగలలేదు. ఇందిరారెడ్డి పెట్టాడు, ఇందిరారెడ్డి మిగలలేదు. తెలంగాణ సెంటిమెంట్తో పార్టీలు పెట్టారు, ఎవరు మిగలలేదు. బీసీ కాన్సెప్ట్తో పెట్టారు, కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు, పార్టీ నిలబడలేదు. ఇదే తెలంగాణ బీసీ కాన్సెప్ట్తో పెట్టాడు ఆయన. మరి ఇంతమంది ఫెయిల్ అయిన దగ్గర అదే బీసీ సెక్షన్ను అదే తెలంగాణ ట్యాగ్ తలిగించుకొని తను నిలబడాలి అని అంటే వాళ్ళందరూ ఏం తప్పులు చేశారు? ఇప్పుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పెట్టే ముందు 69 ఉద్యమం ఎందుకు ఫెయిల్ అయింది? దాని మీద గంటల కొద్ది, 100 గంటలు ఆయన చర్చించాడు. జయశంకర్ లాంటి వాళ్ళతో, కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళతో, అప్పుడు ఆ ఉద్యమంలో ఉన్నవాళ్ళు చాలామందితో. ఇంకా మరి ఆ ఎక్సర్సైజ్ జరిగిందా? జరిగితే ఎవరితో జరిగింది? నిజంగానే ప్రొఫెసర్లు ఉన్నంత మాత్రాన మేధావులు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రొఫెసర్లో కమిట్మెంట్ ఉండొచ్చు, కానీ ఒక పార్టీని నడిపిన అనుభవం లేదు. ఇవన్నీ విజిఆర్ నారగోని గారు ఉన్నారు పక్కన, చాలా గొప్ప వ్యక్తి ఆయన, చాలా కమిటెడ్ కూడా బీసీల పట్ల. బట్ ఆయన కూడా పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యాడు. ఇవన్నీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నీ సమాధానం తగ్గడానికి కాదు, మళ్ళన్న ముందు పోవడానికి హెల్ప్ చేస్తాయని చెప్తున్నా. అయితే ఇప్పుడు అంత ఈజీ కాదు. ఒక అందరిలో ఒక ఆకాంక్ష ఉంది, మాకంటూ ఒక అధికారం రావాలి, ఆత్మగౌరవం ఉండాలి, మాకు వాటా ఉండాలి, ఇవే కదా 3 ట్యాగ్ లైన్ లాగా పెట్టుకున్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి. ఆ సీరియస్నెస్ అన్నది ఉందా? ఆ సిన్సియారిటీ అనేది ఉందా? అది కనిపిస్తుందా? ఎస్, మల్లన్న ఉన్నాడు, మా కోసం ఉన్నాడు, మా వాయిస్ లా ఉంటాడు, ఆయన వెనకాల మేము ఉండాలి అనేటివి ఒక ర్యాలీ అవడం అంటారు చూడండి, ఆ స్కోప్ అక్కడ కనిపిస్తోందా? ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాడు. బట్ ఉదాహరణకు మనకు ఈ లాస్ట్ 25 ఇయర్స్లో ఒక పార్టీ పెట్టి నిలబడ్డది ఓన్లీ కేసీఆర్.
దాన్ని ఒక మనం ఉదాహరణగా ఎందుకు తీసుకోకూడదు, ఒక అనుభవం లాగా ఎందుకు తీసుకోకూడదు? ఆ పార్టీ పెట్టే ముందు ఇప్పుడు నిన్న ఒక మిత్రుడు, అటెండ్ అయిన మిత్రుడు నాకు ఫోన్ చేశాడు. సార్, బీఆర్ఎస్ తన పార్టీ పేరును తెలంగాణ నుంచి భారత్ అని పెట్టుకున్న తర్వాత ఇంకా తెలంగాణ అనేది లేకుండా పోయింది ఆ పార్టీలో. కాబట్టి ఇప్పుడు తెలంగాణ అనేది మల్లన్న పెట్టిండు కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ అంతా మల్లన్న దిక్కు వస్తుంది అని అన్నాడు. అట్లా రాదు. ఈజీ కాదా అలా? ఉదాహరణకు ఇప్పుడు కవిత గారు ప్రశాంతి అని పేరు పెట్టుకున్నారు. ఒక పేరు తప్ప ఏం చేంజ్ అయింది? కవిత గుణాలు అవే ఉంటాయి. కవిత తల్లి బిడ్డారే పిలుస్తుంది కాబట్టి ఏది మారదు. అట్లనే భారత రాష్ట్ర సమితి అనేది మారినా కూడా, తెలంగాణ నుంచి భారత అని మారినా కూడా, ఐజాన్ టుడే తెలంగాణ జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నిస్తున్న ఒకే ఒక్క రాజకీయ పార్టీ. కాబట్టి అది పోద్దా? కేసీఆర్ గారిని తెలంగాణకు ఒక పర్యాయ పదంగా చూశారు, ఇప్పుడు కాదంటారా? తెలంగాణ తెచ్చిండు అనేది పేరు మార్చుకున్నంత మాత్రాన ఆయన మీద నుంచి పోతుందా, ఆ ముద్ర పోతుందా? అసాధ్యం అవుతుందా? కాబట్టి కేవలం పేరులో తెలంగాణను పెట్టుకున్నంత మాత్రాన రాదది. ఆయన ఏం చేయాలంటే తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడాలి, బీసీల హక్కుల కోసం పోరాడాలి. అప్పుడే ఆ పువ్వు పుట్టినప్పుడే పరిమళిస్తుంది, కానీ రాజకీయ నాయకులు పార్టీ పెట్టినప్పుడే పరిమళించారు. ఇట్ టేక్స్ టైం. వాళ్ళ ఆచరణ ఏంది, వాళ్ళ కార్యాచరణ ఏంది అనేది. సో చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఒక పాప పుట్టినప్పుడు ఎట్లా అమాయకంగా తల్లి ఒడిలో వస్తుందో ఇలా మల్లన్న వచ్చిండు. కాకపోతే మల్లన్న కొన్ని నిందలతో వచ్చిండు. ఫస్ట్ ఆ నిందలు దూరం చేసుకోవాలి, కౌంటర్ ప్రచారం జరగాలి. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా మల్లన్నలో దుర్మార్గుని అయితే నేను చూడలేదు. మల్లన్నను ఒక బ్లాక్ మెయిలర్ అన్నారు, మల్లన్న సెటిల్మెంట్ చేస్తాడన్నారు. సెటిల్మెంట్ చేయడం తప్పు కాదు, మళ్ళీ చెప్తున్నాను. అవునా? సెటిల్మెంట్స్ ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తే తప్పు, కానీ ఒక లాయర్ దగ్గరికి వస్తే సెటిల్మెంట్ చేయడం, ఒక పొలిటీషియన్ దగ్గరికి ఒక మధ్యవర్తి అంటే బాగుంటదేమో. సెటిల్మెంట్ అనగానే అంత నెగటివ్ ఫీల్ అయిపోయింది కదా. సెటిల్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక ల్యాండ్ ఇష్యూ ఉంది, ఆ సెటిల్మెంట్ అనేది జనరల్గా ల్యాండ్స్కే వర్తిస్తారు. పెళ్లిళ్ళలో కూడా సెటిల్మెంట్స్ ఉంటాయి. ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు ఇద్దరు మనుషులు వచ్చి సెటిల్మెంట్, ఒక థర్డ్ పార్టీ అనేవాళ్ళు ఉంటారు. సో ల్యాండ్ ఇష్యూ వచ్చినప్పుడు నిజంగానే ఎవరైనా దుర్మార్గులు వచ్చి కబ్జా పెట్టారు, మళ్ళీ ఆ కబ్జాను తొలగించి వాళ్ళకి ల్యాండ్ ఇప్పించిండు అనుకో, తప్పట్టాల్సిన అవసరం ఏంది? ఇదే ఎక్కడ నచ్చిందంటే ఆయన మొన్న ఎమ్మెల్సీగా నామినేషన్ చేసిన తర్వాత ప్రచారానికి పోతున్న క్రమంలో మల్లన్న బ్లాక్ మెయిలర్ అని చెప్పేసి అఫీషియల్గానే అన్ని పార్టీల నుంచి వచ్చింది. అది వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, సరే నేను బ్లాక్ మెయిలర్, నా వల్ల బాధపడ్డ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఓ యూట్యూబ్ ఛానల్ను ఒక మీడియా ముందుకు వచ్చి చెప్పమనండి, ఇతని వల్ల నేను నష్టపోయినా, నేను ఎవరన్నా ఎక్కడి నుంచి అయినా వీడియో పెట్టమనండి. ఇంత ఓపెన్ ఆఫర్ ఇచ్చినా కూడా ఎవరు ఆయనతో మేము బాధపడ్డాము, మాకు నష్టం జరిగింది, ఈయన మమ్మల్ని మోసం చేశాడు, ఆయన ఎంబడి ఉండి దూరమైన వాళ్ళు తిట్టుకుంటున్నారు తప్ప యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక వ్యక్తి కూడా వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్పాలి. ఆయన ఛాలెంజ్ చేశాడు. ఒక్క వ్యక్తి చెప్పినా నేను విత్డ్రా చేసుకుంటాను నా నామినేషన్ అని చెప్పాడు, పోటీ నుంచి విరమించుకుంటా అని చెప్పాడు. మరి ఇలా పోలింగ్ దాకా ఎవరు అనలే కదా. అంటే ఊరికే ఆరోపణలు పెడితే కాదు, అయితే నిందపడ్డది. ఆయనకి మాట దురుసు అనేది ఉంది, దుడుకు స్వభావం అనేది ఉంది. ఆ విషయంలో నాకేమీ మినాయింపులు లేవు. డెఫినెట్గా ఆయన మాట దురుసు ఉన్నది. అది ఇప్పుడు పార్టీ పెట్టాడు కాబట్టి అయిపోతుంది అనుకుంటున్నాం. అంటే ఇదివరకు ఏంటంటే తాడు బొంగరం లేని వ్యక్తిగా ఉండే, కాంగ్రెస్లోకి వెళ్ళి తను బయటకు వచ్చి బహిష్కరించబడ్డాడు కదా. అయినప్పుడు ఆయనకి ఏ ఆంక్షలు లేవు కదా, దాన్ని తాడు బొంగరం అని. అవును. అయితే ఆంక్షలు లేనప్పుడు ఉన్న పరిస్థితి, ఒక బాధ్యత గల రిజిస్టర్డ్ పార్టీని పెట్టిన తర్వాత, దానికి అధ్యక్షుడు అయిన తర్వాత అంత అలవోకగా మాట్లాడతాడా? ఇప్పుడు ఒక కమ్యూనిటీ మీద ఆయన వరంగల్ మీటింగ్లో దురుసు కామెంట్ చేశాడు, దాంతో కమ్యూనిటీ హర్ట్ అయింది. ఇప్పుడు అలా చేయడానికి వీలవుతుందా? ఇప్పుడు అందరినీ కలుపుకుపోవడం అంటే బీసీలో ఉన్న అందరినీ, లేకుంటే పార్టీ బయట ఎవరైతే బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అన్నాడు, అలా కాకుండా అందరినీ, అగ్రవర్ణాలు ఎవరి మీదనైతే ఈయన దూషించాడో, ఎవరి మీద అయితే అటాక్ చేశాడో వాళ్ళని కూడా కలుపుకుపోవడమా? పార్టీ అన్నప్పుడు అందరినీ కలుపుకోపోవాలి. పార్టీ అన్నప్పుడు అందరినీ కలుపుకోపోవాలి. ఉదాహరణకు ఎస్సీ స్థానాలు ఉంటాయి, టికెట్లు ఇచ్చినప్పుడు ఎస్సీలకు ఇవ్వాల్సిందే. కొన్ని స్థానాలలో రెడ్లు మాత్రమే ప్రభావితం చేయగలుగుతారు, ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఇవ్వాల్సిందే. కాబట్టి ఒక పార్టీ అధికారం, రాజ్యాధికారం అన్నాడు, పేరులోనే రాజ్యాధికార పార్టీ అన్నాడు. రాజ్యాధికారం అందరినీ కలుపుకోకపోతే రాదు కదా. సెక్టేరియన్ అవుట్లుక్ అంటాం, పక్షపాత దృష్టి, దాంతో రాదు. కాబట్టి అందరినీ కలుపుకోపోవాలి, ఎవరి మీద పరుషపదాలు వాడకూడదు. బట్ ఆచరణలోనే మనకు తెలుస్తుంది. ఆయనలో ఉన్న కొన్ని ప్లస్ పాయింట్స్ ఏంటంటే
ఆ దూకుడు అనేది సరిగ్గా ఆర్డర్లో పెట్టి డిసిప్లిన్తో పోతే సక్సెస్ అవుతాడు. బట్ పట్టుదల ఉంది, కసి ఉంది, సమకూర్చుకోగలిగిన శక్తి ఉంది, వనరులను జనానికి రీచ్ కాగలుగుతాడు. బీసీలలోనే ఇంకా కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది కాబట్టి ఇప్పుడు తెలంగాణ పార్టీ ఎట్లా వచ్చిందో టీఆర్ఎస్, దానికి ముందు చాలా భావజాల వ్యాప్తి జరిగింది. జయశంకర్ లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళం, ఇన్నయ్య, ఇట్లా పాశం గద్దర్ పాటలు, గోరటెంకర్న, గూడంజన్న, ఇదంతా టీఆర్ఎస్ కంటే ముందు జరిగిన కృషి. అందేశ్రీ గారు ఈ కృషి అనేది ఇక్కడ బీసీల విషయంలో జరగలేదు. తర్వాత తెలంగాణకు ఎట్లా అన్యాయం జరిగిందని ఏదైతే భావజాల వ్యాప్తి జరిగిందో ప్రజలు అర్థం చేసుకునే పద్ధతిలో అది ఇక్కడ జరగలేదు. బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. ఏ రంగాలలో బీసీలకు ఎట్లా అన్యాయం జరిగింది, ఏ కులానికి ఎట్లా అన్యాయం జరిగింది, తర్వాత బీసీలో మా వాటా కావాలంటున్నారు. మీ వాటా ఇస్తే ఏం చేసుకుంటారు? ఉదాహరణకు బీసీల డిమాండ్స్ అన్నీ 60-70 ఏళ్ళుగా ఒక ఫ్రేమ్ వరకే పరిమితమైనవి. స్కాలర్షిప్లు, తర్వాత లోన్లు ఇస్తే ఏదైనా పెట్టుకుంటాము, రిజర్వేషన్లు, ఈ ఫ్రేమ్ విద్యా ఉద్యోగాలకు సంబంధించి ఒక కుమ్మరాయనకి ఏం కావాలి, ఒక వడ్లాయనకి ఏం కావాలి, ఇట్లా ఏది పడితే అది పెట్టుకుంటామని కాదు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మోడర్నైజేషన్లో ఆ కులము అంతరిస్తున్నది, వృత్తులు పరాయీకరణ చెందినాయి. ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిందో కులము అనేది భారతదేశంలో అనాదిగా ఉంది, వృత్తుల ఆధారంగా ఏర్పడ్డది. వృత్తులు కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళకే పరిమితం ఉన్నాయి. ఓ 50-60 ఏళ్ల క్రితం వరకు కూడా తెలంగాణలో ఒక వృత్తిని మరొకరు చేయలే. కానీ ఇప్పుడు ఒక అగ్రకులం వాళ్ళు వచ్చి మంగళ షాపులు పెట్టుకుంటున్నారు. లండన్ బ్రాండ్ ఏదో వచ్చింది కదా ఒకటి, అన్ని. తర్వాత డ్రై క్లీనర్స్ పెట్టుకుంటున్నారు. సాకలానే చేసే బట్టలు ఉతికే పని ఊరూరా తిరిగి ఇంటింటికి తిరిగి వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు, మిషన్లు పెట్టుకుంటున్నారు. అంటే వృత్తులు ఎప్పుడైతే పరాయీకరణ చెందినాయో కులం అనేది ఇవాళ కేవలం రాజకీయాలు, ఎన్నికల కోసము, ఓట్ల కోసమే ఇవాళ బతికిస్తున్నారు దాన్ని. బట్ వాళ్ళ లోపల ఇన్హెరిటెన్స్ అంటే ఇన్బిల్ట్ జీన్స్ ఉంటాయి. ఒక పద్మశాలి నేత వాళ్ళ అనాదిగా వాళ్ళ వృత్తి, ఎవరు పడితే వాళ్ళు నేస్తే బట్టలు రావు. అవి వాళ్ళ లోపల ఉన్న జెనెటికల్ ఆ కోడ్ ఏదైతుందో వాళ్ళ పిల్లలకు, వాళ్ళ మనవలకు, వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఇదే నాలెడ్జ్ని ఏ రకంగా దాన్ని ఆధునీకరించాలి, వ్యవసాయం చేసే మాలాంటి కమ్యూనిటీ ఉంది. మా పెద్దలంతా కూడా వ్యవసాయాలే చేశారు. మాకున్న ఆ ఇన్హెరిటెడ్ క్యారెక్టర్స్ ఏంటి, దీన్ని మేము మోడర్నైజేషన్లో ఎట్లా ఉపయోగించుకోవాలి. వైశ్యాస్ ఉన్నారు, వాళ్ళకున్న క్యారెక్టర్స్ అవి, దాన్ని వాళ్ళు అద్భుతంగా ఒక బిజినెస్ రూపంలో మోడర్నైజేషన్లో ఎట్లా ఉపయోగించుకోవాలి. ఈ పద్ధతిలో బీసీలకు ఒక ఎజెండా లేదు. ఏదైనా చేయాలంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఎక్కువ మంది వాళ్ళల్లో వాళ్ళనే సపరేట్ చేయాలని చూస్తారు. ఎక్కడ మీరు ఏ పార్టీ అన్నా కానివ్వండి, బీసీలను తిట్టేయాలంటే బీసీలను కూర్చోబెడతారు. ఇట్లాంటి వాటి మీద ఎడ్యుకేట్ చేయాలి, ఒక విజన్ డాక్యుమెంట్ ఇవ్వాలి. ఒక 300 కాపులకు తన అధికారం వస్తే, అధికారం వచ్చిన తర్వాత మన వాటా ప్రకారంగా నిధులను కేటాయించుకొని మనం ఈ రకంగా మన కమ్యూనిటీని డెవలప్ చేస్తాం. ఇప్పుడు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను పెట్టడం ద్వారా 300 కాపులకు పంటను డైరెక్ట్గా పంట రూపంలో అమ్మకుండా వాల్యూ యాడెడ్ ఉత్పత్తులను మనము చేయొచ్చు. బ్రాండింగ్ చేసి విదేశాలకు మనం ఎగుమతి చేయొచ్చు. ఏ దేశాలలో ఏం కొరత ఉంది, దాన్ని అంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి ఉపయోగించుకోవాలి. స్పోక్స్ పర్సన్ కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పోక్స్ పర్సన్ అనేది ఇప్పటిదాకా ఎక్కడా మనం వినలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ రీడర్లు ఉన్నారు, ఇంకోటి ఉంది అనుకున్నాం. కానీ పార్టీలకు సంబంధించి స్పోక్స్ పర్సన్ ని పెట్టడం అంటే ఏంటి, సరికొత్త స్ట్రాటజీయా ఏంటది? టెక్నాలజీ అనేది రెండు వైపులా పదనున్న కత్తి. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అది మంచి చేస్తుంది, చెడు కూడా చేస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏదైనా అడిగితే పేజీలో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అవును. సపోజ్ మల్లన్న గురించి మీరు క్వశ్చన్ వేశారు అనుకోండి, మల్లన్న మీద మంచి కంటే చెడు ప్రచారం ఎక్కువ జరిగింది. ఇంగ్లీష్ పత్రికల్లో కావచ్చు, తెలుగు పత్రికల్లో కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్లలో కావచ్చు, రకరకాలుగా మల్లన్న నిందించిన వాళ్ళు ఉన్నారు. ఆయన చేసిన కామెంట్లు కూడా అట్లాగే ఉంటాయి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నప్పుడు దానికి ఒక్కోసారి విచక్షణ ఉండదు, అడిగే ప్రశ్నను బట్టి అన్ని తీసుకొని వస్తుంది అది. కాబట్టి ఇట్లాంటి
అధికార ప్రతినిధిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించే స్థాయికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎదగలేదు. ఓకే. అది ఎమోషనల్గా ప్రకటించాడు కానీ అది సరైనది కాదు. అది మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మనుషులు చేయలేని పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేయదు. మనిషి బ్రెయిన్ కంటే పవర్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పటికీ ఉండదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనిషి మెదడు ముద్దుబారిపోతుంది, పనికి రాకుండా అవుతుంది. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు రాకముందు మనకు డయల్ నెంబర్ ఇట్లా ఉండేది కదా, అప్పుడు 200-300 నంబర్లు గుర్తుండేది. ఇప్పుడు మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నంబర్స్ కూడా మనం గుర్తుపెట్టుకోలేని పరిస్థితి. నేను ఈ మధ్య చాలా మందిని చూసిన, మీ నంబర్ చెప్పండి అంటే నేను డయల్ చేస్తా అని 2 అంకెలు చెప్పి తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకొని చూస్తున్నారు. అంటే నీ నంబర్ నీకు గుర్తులేనంతగా ఈ షార్ట్ కట్ మెథడ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీ మెదడుని కిల్ చేస్తున్నది. ఇప్పుడు పార్టీలలో మనము అటువంటి వాటిని తీసుకురావడం అనేది ఇబ్బంది కలిగిస్తుంది, ఆచరణలో తెలుస్తుంది. అయితే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, తెలంగాణ రాకముందు భావజాల వ్యాప్తి కావచ్చు, అక్కడ కేవలం భావోద్రేకాలు అవి మాత్రమే లేదు, భావోద్వేగము దాంతో సరిపోదు, మిగతా అంతా జరగాల్సినటువంటి వ్యాప్తి ప్రచారాలు ఇవన్నీ చేయాలి, మాకు తెలంగాణ కావాలి అనేది ఒకటి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అదే సంకల్పం, గట్టిగా మేము ముందుకెళ్ళాలి, ఉద్యమం చేసామా పోరాటం చేసామా అనేది కనిపించింది. ఇప్పుడు ఒక పార్టీ బీసీలకు సంబంధించే రాజ్యాధికారం కోసమే ఒక పార్టీ పెడతాననుకున్నప్పుడు ప్రతి ఒక్కరిలోనూ కూడా ఆ ఉత్సాహం కావచ్చు, లేకుంటే ఒక తపన అనేది ఉందా, మాకు రాజ్యాధికారం రావాలి, మేము పదవుల్లో ఉండాలి, మాకు అధికారం రావాలి అనేటువంటి తపన ఆకాంక్ష కనిపిస్తోందా? చాలా తక్కువ పర్సెంటేజ్. అంటే అది కూడా ఎడ్యుకేటెడ్స్లో కొంత సెక్షన్లో ఉంది. గ్రామాలలో పోయినప్పుడు ఆ చైతన్యం అనేది ఇంకా రాలేదు. వాళ్ళకి ఏ రకంగా నష్టం జరుగుతుందో కూడా తెలియదు. వాళ్ళు ఏంటంటే ఈ పథకాల మీద బాగా డిపెండ్ అయి ఉన్న వాళ్ళు, 5,000 ఎక్కువ ఇస్తాననగానే 2,000 ఎక్కువ ఇస్తాననగానే మంచిగా వచ్చే వ్యవస్థను కూడా మార్చేశారు వాళ్ళు, రాజకీయ వ్యవస్థను. కాబట్టి ఆ చైతన్యం అనేది, ఆ భావజాల వ్యాప్తి అనేది కొంత గ్రౌండ్ వర్క్ చేసుకున్నాక ఎన్నికల కంటే ఒక 1 year ముందో 1.5 year ముందో పార్టీ పెట్టుంటే, ఈ లోపల ఈ 1.5 year ఈ గ్రౌండ్ వర్క్ అంతా చేసి ఉంటే డెఫినెట్గా అది అడ్వాంటేజ్ అయ్యేది. ఇప్పుడు ఈ 3 ఏళ్ల కాలం సరిపోదంటారా మొత్తం అంతా వ్యాప్తి చెందడానికి? అట్లా కూడా చేయొచ్చు. ఇప్పుడు తెలంగాణ కోసం కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా 2001లో పెట్టారు, 2004లో ఎలక్షన్స్ వచ్చాయి, 3 ఏళ్ళ టైం పట్టింది అది. అయితే ఆయన చేసింది ఏంటంటే గ్రామ పంచాయతీ ఈ లోకల్ బాడీస్ ఎన్నికలను ఆసరా చేసుకొని, మనం కేవలం మన తెలంగాణ భావోద్వేగంతోనే మన పార్టీలోకి వస్తే పార్టీ బలపడదు, ఎన్నికలప్పుడైతే వివిధ పార్టీలలో టికెట్ రాని వాళ్ళు కూడా వస్తారు అని దాన్ని ఒక అడ్వాంటేజ్గా ఆయన తీసుకున్నారు. మళ్ళీ కూడా అది సేమ్ ఎలక్షన్లు ఇప్పుడు ఇంకొక 2-3 నెలల్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి పంచాయతీరాజ్ ఇది కలిసి వస్తుంది. టీఆర్ఎస్ నుంచి తీసుకున్న లెసన్ అది ఆ ఎగ్జాంపుల్. అట్లా ఒక పాజిటివ్ అనేది వచ్చింది. ఏ పార్టీలలో రాని వాళ్ళంతా వచ్చే అవకాశం ఉంటుంది తనకి, అడిషనల్ పార్టీ కాబట్టి. కొన్ని 3 పార్టీలను వ్యతిరేకించే వాళ్ళు కూడా వస్తారు, నోటా బ్యాచ్, గతంలో బీఎస్పీలోకి వెళ్ళినట్టుగా అట్లా ఆ నోటా బ్యాచ్ ఒకటి ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు వాళ్ళని ఎవరిని అంగీకరించరు, అటువంటి వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి ఆయన ప్రయాణంలో ఈ 3 ఏళ్ళు ఏందనేది రేపు అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పర్ఫార్మెన్స్ని డిసైడ్ చేస్తుంది. కింగ్ కాలేకపోయినా కింగ్ మేకర్ అన్నా కావాలి అని అంటే 30-40 సీట్లన్నా గెలిపించుకోగలగాలి. మరి ఆ స్థాయికి ఆ చైతన్యాన్ని ప్రజలకు ఇవ్వాలి. తన